అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ప్రతి ఇల్లు కూడా వినాయకుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోష సౌభాగ్యాలతో పచ్చగా వృద్ధిలోకి రావాలని, పిల్లలందరూ చక్కగా చదువుకొని గొప్ప ర్యాంకులు సంపాదించి గొప్పగా ఉద్యోగాలు చేసి ఉన్నతిగా ఎదగాలని చెప్పేసి మన ఛానల్ తరపున ఆ వినాయకుని మనసారా ప్రార్థిస్తూ, వినాయకునికండి వినాయక చవితి రోజు 21 పత్రితోటి మనము పూజ చేయాలన్నమాట. అయితే తులసి దళాలు మాత్రం వినాయక చవితి రోజు మాత్రమే పెట్టాలండి వినాయకునికి. మిగతా అప్పుడు ఎప్పుడు కూడా మనము వినాయకునికి తులసి దళాలతోటి పూజ చేయకూడదన్నమాట. పండగ రోజు మాత్రం తులసి దళాలతోటి పూజ చేయొచ్చు. గరికంటే ఆయనకి ఇష్టం కాబట్టి గరిక కూడా ఎక్కువ పెట్టి పూజ చేయాలి. అయితే మరి ఆ 21 పత్రి ఏంటంటేనండి, సిద్ధి వినాయక నిన్ను ప్రసిద్ధిగా పూజింతు వనరంగ 21 పత్రి దానిమ్మ మరునిమ్మ దర్భ విష్ణుకాంత బుమ్మెత్త దూర్వార ఉత్తరేణు గరికయు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలెరక్కసి జమ్మి దాసాన పువ్వు ఆరమాచ పత్రి మంచి మునగ అగరు గంధ కురువేరు అక్షితలతో ధూపదీప నైవేద్య తాంబూల పుష్పోపహారములతో భాద్రపద శుద్ధ చవితి నాడు పట్ట పగటి వేళ కోరి పూజింతు నిన్ను నే కోర్కెదీరా అని 21 పత్రితోటి వినాయకునికి పూజ చేసినట్లయితే వినాయకుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందన్నమాట. అలాగేనండి వినాయకునికి గుంజిళ్ళు అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటారా గుంజిళ్ళు? మహావిష్ణువు ఒకసారి మహాదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాలగణపతి ఆయన దగ్గర ఉన్న చక్రం కాస్త తీసుకున్నాడండి. ఎంతకి ఇవ్వడే అసలు. ఇవ్వకపోయేసరికి విష్ణుమూర్తి ఎంతో బతికిరాడు, ఇవ్వరా బాబు ఇవ్వరా బాబు అంటే ఎంతకీ బట్టలేదనమాట. అప్పుడు విష్ణుమూర్తి సరదాగా 11 గుంజిళ్ళు తీయంగానే బాలగణపతి పగపక నవ్వుకుంటూ ఆ చక్రాన్ని తీసుకొచ్చి విష్ణుమూర్తికి ఇచ్చేయంగానే భలే వాడివిరా బాబు అని చెప్పేసేసి మెచ్చుకున్నాడు మహావిష్ణువు అనమాట. అప్పటి నుంచే గణపతికి ఎవరైనా సరే గుంజిళ్ళు తీస్తే చాలండి సంతోషపడిపోయి వరాలు ఇచ్చేస్తాడనమాట. అందుకనే పండగ రోజు తప్పనిసరిగా 11 కానీ 21 కానీ 51 కానీ లేదా 101 కానీ అనమాట వాళ్ళ శక్తి అనుసారము తప్పనిసరిగా గుంజిళ్ళు తీయాలి. అలాగే వినాయక చవితి రోజు అండి ఒక 5 వినాయకులైనా చూసి గుంజిళ్ళు తీసి వినాయకునికి చాలా ఇష్టం అన్నమాట, ఆశీర్వదిస్తాడు. అలాగేనండి చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదనమాట. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి. అమ్మవారి శాపం, పార్వతీదేవి ఇచ్చిన శాపం కదండి చంద్రుడికి. అందుకని చూడకూడదనమాట. అందుకని విధేయత దిల్లోనే మనము చంద్రుణ్ణి చూడాలి. అయితే చంద్రుణ్ణి చూడగానే మనం చాలామందికి తెలుసు అనుకోండి ఈ శ్లోకము, అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను అనుకోండి. చంద్రుణ్ణి చూడగానే చేతులు జోడించి క్షీరసాగర పుత్రాయ లక్ష్మీదేవి సహోదర చంద్రశేఖర జటాజూట బాలచంద్రాయతే నమః అనుకొని చంద్రునికి ఒక్క నూలు పువ్వు వేసి చక్కగా దేవుడికి నమస్కారం చేసి తర్వాత ఎవరి మొహమైనా చూడాలన్నమాట. అప్పుడు ఆ నెల మొత్తం కూడా మనకి సంతోషంగా గడుస్తుందన్నమాట. అలాగే చంద్రుని చూసి నాయన బాలచంద్రుడు ఎలా మెల్లమెల్లగా పెరుగుతాడో అలాగే నా సంసారం కూడా అలాగే వృద్ధిలోకి రాని తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకుంటాం కదండి. అలా దండం పెట్టుకోవాలన్నమాట. మరి చవితి రోజు పొరపాటున చంద్రుడిని చూసామే అనుకోండి నీలాప నిందలు వస్తాయి. కాబట్టి ఏం చేయాలంటే పొద్దున పూట మనం పూజ చేసి కథ చదువుకుంటాం కదా, చదివినప్పుడు అక్షింతలు స్వామి దగ్గర వేసి అక్షింతలు కొన్ని మన తల మీద వేసుకోవాలి. సరే ఎవరన్నా చేసుకోలేకపోయినారు పూజ, ఏదైనా ఇబ్బంది వచ్చిందే లేదా వీలు పడలేదు సాయంత్రం చేసుకుందాం అనుకున్నారు, అప్పుడు వాళ్ళు పొరపాటున చంద్రున్నే చూశారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే సత్రాజిత్ శబంతకమణిని 11 సార్లు అనుకొని అక్షింతలు తల మీద వేసుకున్నట్లయితే నీలాప నిందలు కలగవన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి అకారణంగా నీలాప నిందలు కలుగుతూ ఉంటాయండి. అది మనం తప్పు చేసినా చేయకపోయినా పొరపాటు జరిగినా జరగకపోయినా కూడా మాటలు అనిపించుకోవాల్సిన గతి పడుతుందన్నమాట. అంటే అది దురదృష్టం.
చవిచంద్రుని చూడనేలా నీలాపనింతలు పడాలి ఎలా చెప్పండి. ఇలా చేసేస్తే నీలాపనింతలు మనకి పడకుండా ఉంటాయన్నమాట. కాబట్టి అలా చేయండి. మరి పిల్లలందరూ కూడా చక్కగా ఆ రోజు వాళ్ళ బుక్స్కి స్వస్తిక్, శ్రీ, తర్వాత ఊ అని పసుపు కుంకుమ గంధం కలిపి చక్కగా రాసి అక్షింతలేసి కనుక దండం పెట్టుకున్నారనుకోండి, విఘ్నేశ్వరుని యొక్క దయతో పాటు సరస్వతీదేవి కటాక్షం కూడా బాగా కలిగి చక్కని మంచి ర్యాంకులు వస్తాయండి. మంచిగా అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు. సరే, ఇంకా బిజినెస్ మ్యాన్స్ ఇంకా వాళ్ళందరూ అయితే తప్పనిసరిగా స్వస్తికి రాసేసి ఇంకా ఆ రోజు నుంచే వ్యాపారం మొదలు పెడుతుంటారు కదండి చాలామంది. కాబట్టి వాళ్ళు కూడా స్వస్తికని ఓమని రాసి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా మామూలు అందరూ కూడా విఘ్నేశ్వరుని యథాశక్తి పూజించి, అలాగే ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటేనండి, ఆయనకి ఇష్టమైన ముఖ్యమైన ఉండ్రాళ్ళు, తర్వాత పాల తాలికలు, జిల్లేడుకాయలు ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా పులిహోర అవన్నీ కూడా ఇష్టం అనుకోండి, కానీ ముఖ్యమైనవి ఇవి ఇష్టం అన్నమాట స్వామికి. అలాగే మరి ఒట్టిగా నైవేద్యాలు పెడితే సరిపోతుందండి, మరి ఆయన కాస్త స్తోత్రాలు చేసుకోవాలి కదండి. ఆ స్తోత్రాలు ఏంటండి, స్తోత్రాలు కనుక పాడి విఘ్నేశ్వరుని దగ్గర చక్కగా నమస్కారం చేసుకొని గుంజులు తీశారనుకోండి, స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మరి చక్కగా వినండి, నేర్చుకొని చక్కగా పాడుకోండి వినాయకుని ముందు. తొండముని కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండటి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు ముఖ్యదన్ తొలుతన విఘ్నమస్తనతు జూర్జటి నందన నీకు ముఖ్యదను ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసదనే కదంత నా వెలుపలి చేతి గంటమున వాక్కుననెప్పుడు బాయకుండుమి తలపులలోన నీ వెగతి దైవ గణాధిపలోకనాయక అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్ విఠలాక్షునగ్రసుతునకు బటు తరుమగ విందు సేతు ప్రార్థింతుమదిన్ ఎనక వెనక వేముల తోట కనక పండ్లు కామని రూపులు మెత్తని గోళ్ళు మేధా శంకులు దూది పరుపులు దుప్పటి రేకులు వాగు నీళ్ళు వనమున పత్రి తెల్లని గుళ్ళో నల్లని వినాయకునికి 4 చేతుల నమస్కారమయ అని స్వామిని కనుక స్తోత్రం చేసి చక్కగా కనుక పూజ చేసినట్లయితే వినాయకుని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుందండి. అలాగేనండి, సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుడిని తెచ్చి పూజించటం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే వాతావరణ కాలుష్యానికి చెట్టు కదండి. అలాగేనండి, నీళ్ళల్లో కలుపుతాం కదా, మరి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలే కానివ్వండి, పాములే కానివ్వండి, సూక్ష్మజీవులు ఎన్నో ఉంటాయి కదా, పాపం చచ్చిపోతాయి. కాబట్టి కాలుష్యం కలగకుండా ఉండాలంటే తప్పనిసరిగా మట్టి వినాయకుడిని పూజించటం చాలా మంచిదండి. ఎంత పెద్ద విగ్రహం పెట్టామని కాదండి, ఎంత గొప్పగా స్వామిని పూజించామనేది ముఖ్యం. కాబట్టి శక్తి అనుసారం కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేం, కాబట్టి శక్తి అనుసారం వినాయకునికి పూజ చేయాలన్నమాట. అందరికీ మరొక్క మారు వినాయక చవితి శుభాకాంక్షలతో